వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. జనరల్గా మనం ఎవరింటికో వెళ్ళాం, ఎవరినో కలిసాం. మీ పేరేంటండి, మీరు ఎక్కడ ఉంటారు, ఇలాంటివి అడుగుతారు. చాలా రేర్గా అప్పుడప్పుడు మీకేమొచ్చు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంటాం మనం. ఎవరైనా అడిగారు అనుకుందాం, చిన్నపిల్లల్ని అయితే బాబు ఏం చదువుతున్నావమ్మా అంటాం. లేదా ఈ ఎండాకాలపు సెలవుల్లో అయితే ఏం నేర్చుకుంటున్నావమ్మా సమ్మర్లో. ఇది కూడా మంచి ప్రశ్నే, మనం అందరం అడిగేదే. పిల్లలు కనిపిస్తే సంగీతం నేర్చుకుంటున్నావా, డ్యాన్స్ నేర్పిస్తారా, మీ పాపకి ఏం నేర్పిస్తున్నారు, మీ పాపకి ఏమొచ్చు, మా బాబుకి ఇది వచ్చు, లేకపోతే ఫలానా వాళ్ళ పాప అరంగేట్రం చేసింది. పిల్లల వరకు వ్యవహారం బాగానే ఉంటుందండి. ఎవరైనా ఈ ప్రశ్న మనల్ని షూట్ చేశారనుకుందాం, మన్నే అడిగారు మీకేమొచ్చండి అని, వెంటనే మనం ఆలోచిస్తామా, ఠకీమని చెప్పేయగలమండి? ఆలోచించండి. ఈ ప్రశ్నను అసలు మనం ఎదుర్కోగలమా? నీకేం వచ్చు అని అడిగితే ఒక 25-30 ఏళ్ళు వయసు నుంచి 50-60 ఏళ్ళ వయసు దాకా ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం సమాధానం చెప్తారు? ఇమీడియట్గా చెప్పగలమా? ఇప్పుడు దీనికి అసలు నాకేం వచ్చు అని మనం ఆలోచించుకోవాలి. ఈ ఏమొచ్చు అనే ప్రశ్నకి ముందు నేనెవరు అనే ప్రశ్న ఒకటి చాలా పెద్ద ప్రశ్న. నేనెవరు అంటే, నేనెవరు అనగానే ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, బ్రహ్మాండము బోల్డ్ అని ఉన్నాయండి. చాలా ఉన్నాయి బోల్డు. ఆ బోల్డ్లోకి మనం వెళ్ళొద్దు, అవద్దు మనకి, తర్వాత మాట్లాడుకుందాం ఇంకొంచెం ముందుకెళ్ళాక. అసలు మనకేం వచ్చు ముందు మనకి తెలుసా? మనకేమొచ్చో, ఏమేమి వచ్చు జనరల్గా. ఇప్పుడు నాబోటి వాళ్ళ సంగతి తీసుకోండి, ఏదో కాస్త కుట్టడం వచ్చు, కొంచెం ఎంబ్రాయిడరీ లాంటివి కొద్దిగా 1-2 చిన్న చిన్నవి ఓకే వచ్చు, కాస్త ఏదైనా నిట్టింగు, స్వెటర్ అల్లటం మొదలు పెట్టడం వచ్చు, ఎండ్ చేయటం రాదు, వైర్ బుట్ట అది కూడా వచ్చు, మొదలు పెట్టవే, తర్వాత చివరికి రాదు, చివరికి మా పెద్దక్కయ్య కావాలి నాకు. చాలా పనులకి ఇంతే. వంట వచ్చు, అది కూడా చెప్తాం. ఇంతేనా? ఇవేనా? పోనీ చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు కంప్యూటర్లు సాఫ్ట్వేర్లు అయితే సి వచ్చండి, ఇంకో ఎం వచ్చండి, ఎఫ్ వచ్చండి, ఎల్ వచ్చండి చెప్పుకుంటారు. మామూలు వాళ్ళు ఏం చెప్తాం? క్రోషియా అల్లడం వచ్చంటాము, నాకు అది వచ్చంటాం, ఇది వచ్చంటాం. కానీ నాకు పుస్తకాలు చదవటం వచ్చు, నాకు హాయిగా ఉండటం వచ్చు, నాకు బ్రతకటం వచ్చు అని చెప్పగలమా మనం? అది వచ్చో రాదో మనకే డౌటు, బోల్డ్ అంతా, చాలా డౌట్లు ఉంటాయి మనకి. అయితే ముందు మనని మనం తెలుసుకోవాలి. నాకేం వచ్చు, నాకేం తెలుసు, నాకు వచ్చిన దాంతో నాతోటి నేను హాయిగా ఉన్నానా లేదా, నాకు వచ్చిన దాన్ని నేను చక్కగా ప్రదర్శించగలుగుతున్నానా లేదా అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయమే డెఫినెట్గా. ఎవరైనా అడిగేదాకా మనకు తెలీదు. అసలు ఇలాంటి ప్రశ్న ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారా ఎవరైనా అంటే, నన్ను ఎవరు అడగరు, మీకేం వచ్చండి అని అడగరు. కాకపోతే నేను ఏ ఇంటర్వ్యూకో వెళ్ళాను అనుకోండి, ఊరికే వాకిన్ ఇంటర్వ్యూ, మీకేం వచ్చండి అంటే అని ఆలోచించాలి గాల్లోకి చూస్తూ. కాబట్టి ముందు మనని మనం తెలుసుకోవాలి. ఎలాగో చూడండి, ఒక చిన్న పిటకథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితమట ఒక మేకల మందం తోలుకుని ఒక వేటగాడు అడవికి తీసుకెళ్తే ఏమైంది, ఒక పులి మేకల మందలోకి చొరబడేసరికల్లా ఈవిడేం చేశాడు, దూరం నుంచి చూసి మేకల మందలోకి చొరబడినటువంటి పులిని కొట్టేస్తే పాపం ఆ పులి అప్పుడే ఈనడానికి సిద్ధంగా ఉంది. ఆకలిగొని వచ్చిందో, స్థలం కోసం వచ్చిందో అది పాపం. పులేమో చచ్చిపోయింది. ఆ అదురుకి అది ఈనేసి దాని కూన అక్కడ పడిపోయింది ఆ మేకల మంద మధ్యలో. ఈ పులి పిల్లలు ఏముంది, ఏవైనా జంతువుల పిల్లలు పుట్టగానే ఆహారానికి వెతుకుతాయి. అది అడితిరిగి ఇడితిరిగి ఓ మేక పొదుగులో తలదూర్చి పాలు తాగటం మొదలుపెట్టింది పులిపిల్ల. క్రమంగా మేకల మందలో స్థిరపడిపోయింది. చిన్న పిల్ల, అది పులిపిల్లని మేకలకి పెద్దగా తెలీదు. పిల్లలతో పాటు అది కూడా నోరు జాపి పాలు తాగేస్తోంది. సరే ఊరుకున్నాయి. ఈ వేటగాడు కూడా పెద్దగా పట్టించుకోవాలి. క్రమంగా ఈ పులిపిల్లకి మేకల మందలో ఉండి మేకల దగ్గర పాలు తాగటము, తర్వాత మేకల్లాగా గడ్డి తింటము, మేకల్లాగా మేమే అంటము, ఆ తర్వాత ఏమో మేకలు ఎవరినైనా చూడగానే, కొంచెం మనుషులను చూడగానే ఆధారటము, ఏదైనా హడావిడిగా రాగానే మేకలు బెదిరిపోతుంటాయి, ఎగిరి దూకి దాని మీద ఎక్కి దాని మించి దూకేసి అలా చేస్తాయి. ఈ విద్యలన్నీ నేర్చుకుని మేకల మందలోనే ఉంది. అయితే దానికి సహజసిద్ధంగా దాని పుటక్కి కావలసిన ఆహారం కాకపోవటం వల్ల కాస్త బక్కగా ఉండేది, డొక్కుగా. అది పులుల్లాగా బలిసి బరువుగా నడుస్తుంటే భయమేసేలాంటి అలాంటివి ఏం లేవు జెస్చర్స్ దాని దగ్గర. మేక జెస్చర్సే ఉన్నాయి, మేకలాంటి కదలికలు, మేకలాంటి వేషాలే ఉన్నాయి. కొన్నాళ్ళు ఇలా ఉన్నాక వేటగాడు మేకల మందని అడవిలోకి వదిలేసేవాడు, అన్నీ పోయి కొండ మీద మేయటానికి వెళ్తుండేవి. ఒకరోజు ఒక పులి ఎదురైంది ఈ మేకల మందకి. మేకలన్నీ మే అని పరిగెత్తాయి. ఈ పులి వాటి వెనకాల పడింది.
ఒక 5 నిమిషాలు పరిగెత్తాక పులికి అర్థమైంది ఈ మేకల మందలో తనబోటిదే ఒక జీవి ఉంది అని తెలిసింది దానికి అర్థమైంది. అక్కడి నుంచి దాని వెనకాల పడింది. పులిపిల్ల మేకల్లో ఎందుకుందో అర్థం కాల. అది కాస్త బక్కగా ఉంది కానీ చారలు, దాని కాళ్ళు, దాని పంజాలు ఎక్కడికి పోతాయి, దాని తోక అన్నీ దాని దగ్గరే ఉన్నాయి. కాకపోతే అది మేక లాంటి వేషం వేస్తోంది అంతే. అని పరిగెత్తింది. పరిగెత్తాక ఈ పులి మేక ఉంది కదా మన చిన్న పిల్ల, ఇది పరిగెత్తేసింది భయంతో మే 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 అని అరుస్తుంటే ఈ పెద్ద పులికి అర్థం కాల. ఇదేమిటిది గాండ్రు మనకుండా మే మే అంటుంది, దీని సంగతి ఏమిటో చూడాలని దాని వెనకాలే పరిగెత్తి చివరికి పట్టుకునేసరికల్లా ఈ మే అని అరుస్తూ అది గింజుకుంటోంది. అచ్చు మేక గింజుకున్నట్టే. అప్పుడు ఈ పులికి అర్థమైంది, ఓహో ఇది వీటితోటే ఉంది, అందుకే దీనికి ఇలా వచ్చిందని ఏం చేసింది, దాన్ని ఈడ్చుకుని ఒక నీళ్ళ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి, ఒక చెరువుల దగ్గరికి, చెరువు గట్టు పైన నిలబడి చూస్తే ముఖాలు కనపడుతున్నాయి. పులి దాన్ని గట్టిగా 2 కాళ్ళ మధ్య ఇరికించుకుని నీళ్ళలోకి వంచి చూపించింది. చూస్తే ఆ మేకపిల్లకి, ఆ పులిపేసి కాదు పులి మేకకి అర్థమైంది ఈ తనని పట్టుకున్నది తన బోటిదే అని అర్థమైంది. తను వాటిలాగా లేను వీటిలాగా ఉన్నాను అని తెలిసేసరికల్లా అది కొంచెం సర్దుకుంది. క్రమంగా ఏం చేసింది, పులి దానికి మాంసం రుచి చూపించింది. మొదట్లో గడ్డి తినడానికి అలవాటు పడ్డ మేక మాంసం తినడానికి ఇష్టపడలేదు. క్రమంగా అలవాటైంది. ఆ తర్వాత పులులతో కలిసి తిరగటం మొదలుపెట్టి తన శరీరానికి, తన సత్తువుకి, తన బలానికి సరిపడా ఆహారాన్ని దాన్ని తీసుకోవటం మొదలుపెట్టింది. అది తనని తను తెలుసుకుంది కదా. చూడండి కథ ఎంత బాగుందో. దీన్ని మనం చాలా విషయాల్లో వాడుకోవచ్చు. ఈ కథని పిల్లలకి సరదాగా చెప్పండి, బాగుంటుంది. ఫ్రెండ్స్కి చెప్పండి, ఇంకా సరదాగా ఉంటుంది. ముందు మీరు ఈ కథని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి ప్రతివాడును. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, చాలా చిన్నప్పటి నుంచి. 9th 10th క్లాసులో మ్యాథ్స్లో బాగా మార్కులు వచ్చేస్తే మన పిల్లాడు మ్యాథ్స్ వాడు, వీడు ఇంజనీర్ అయిపోతాడు, లేదా ఇంకోటి ఏమిటో అకౌంటెంట్ అయిపోతాడని ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఇప్పించామనుకోండి. 10th దాకా స్పూన్ ఫీడింగ్ వల్ల మ్యాథ్స్ 98, 97, 92 మార్కులు వచ్చే పిల్లాడు ఇంటర్మీడియట్లో స్పూన్ ఫీడింగ్ తగ్గిపోయేసరికి మార్కులు పెద్దగా రావు. మనం ఎంపీసీలో పెట్టేశాం, వాడు చేయలేకపోవచ్చు. వాడికి తనకి మ్యాథ్స్ బాగా రావని, తను జస్ట్ ప్రాక్టీస్ వల్లే మార్కులు వస్తున్నాయని వాడు మీకు చెప్పలేకపోతాడు. వాడు కాకపోతే అది కూడా అమ్మాయిలేనాను సైన్స్ మీలో మార్కులు బాగా వస్తే మా పిల్ల సైన్స్ డాక్టర్ అయిపోవాలి. నేను చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను, కాబట్టి మా పిల్లని డాక్టర్ చేసేయాల్సిందే. నేను అవలేకపోయాను, నేను హౌస్ వైఫ్గా ఉండిపోయాను. ఇప్పుడు నాకు అవకాశం ఉంది, మా పిల్ల నాకు ఒకటి దొరికింది, ఒక పోతూ, దీన్ని బాగా సవరదీసి దాన్ని యుద్ధానికి రెడీ చేయాలని మనం రెడీ చేసేస్తూ ఉంటాం. మన ఎబిలిటీస్ మనం తెలుసుకోవటం కనుక మొదలు పెట్టామా, పిల్లల ఎబిలిటీస్ మనకు అర్థమవుతాయి. పాయింట్ కదా, ఆలోచించండి దీని మీద. మొట్టమొదట మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ సక్సెస్ అవుతున్నాం, మనకి ఏది బాగా వచ్చు. జనరల్గా మనకు తెలుసు వంకాయ కూర మనకు బాగా వచ్చు, మనం పాయసం చేస్తే జనాలు లొట్టలేసుకుని తినేస్తారు. మనం అదేదో చేస్తాం, మనకి పానీపూరి చేయటం వచ్చు, మనకి ఇల్లు సర్దుకోవటం వచ్చు, మనకు చక్కగా తయారవటం వచ్చు, మనకి పిల్లల్ని హ్యాండిల్ చేయటం వచ్చు, ఫ్రెండ్స్తో చక్కగా పార్టీస్ అరేంజ్ చేయటం, ఇవి చాలామంది చేస్తారు కదండి. గ్రూప్ డిస్కషన్స్లో ఒకళ్ళు హైలైట్గా ఉంటారు. 4 ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అన్నీ నేను అరేంజ్ చేయగలను అని చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళ సంగతి. ఇది ఒట్టిగా వింటారు చూడండి, వాళ్ళకి ఇది కావాలి. మనకేం తెలుసో, మనకేం వచ్చో దాన్ని మొదట పదును పెట్టండి. దానివల్ల మీ జీవితంలో మార్పు సంభవిస్తుంది. మనం మార్పుని కోరుకునేటట్టయితే ముందు మనని మనం తెలుసుకోవాలి. అప్పుడు మనని మనం సరిగ్గా తెలుసుకున్నాం అనుకోండి, మన ప్లస్లు మైనస్లు మనకు అర్థమవుతాయి. ప్లస్ అండ్ మైనస్ అర్థమైతేనే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, ఎక్కడ సక్సెస్ అవుతున్నాము, అసలు మనం ఎక్కడ మారాలి, ఏది మార్చుకుంటే మనం జీవితంలో అందరితో పాటు, మన వాళ్ళతో పాటు, మిగిలిన సక్సెస్ అయిన పీపుల్, మన ఫ్యామిలీలో, మన గ్రూప్లో, మన సర్కిల్స్లో వాళ్ళలాగా ఉండగలుగుతాము. అబ్బాయి మనకు అవేం వద్దండి అంటే ఇక ప్రశ్నే లేదు. మనకి కావాలనుకున్నప్పుడే ఇది, మనం గెలవాలనుకుంటేనే ఈ ఆలోచన. కొంతమంది సాదా సీదాగా సింపుల్గా అసలు ఏ ప్రత్యేకతలు లేనట్టుగా పక్కింటి అమ్మాయిలాగా కనపడి, లేదా పక్కింటి కుర్రాడిలాగా కనపడే పిల్లలు హీరోయిన్లుగా, మోడల్స్గా చాలా ప్రఖ్యాతి పొందారు. ఇవాళ రేపు వాళ్ళు క్యాజువల్గా పక్కింటి వాళ్ళలా కనిపిస్తారు, కానీ వాళ్ళ ఎబిలిటీని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు. వాళ్ళకి అవకాశము రావాలి, వాళ్ళు స్ట్రగుల్ అయ్యాకే అవకాశాలు వచ్చాయండి. ప్రతి వాళ్ళకి జస్ట్ లైక్ దట్ చెట్టు నుంచి జామపండు కోసుకున్నంత సింపుల్గా జీవితం ఇవ్వదు.
వీళ్ళు చాలాసేపు తిరిగి చాలా చెట్లెక్కి కింద పడి దెబ్బలు కొట్టుకుని అక్కడ ఇక్కడ గీసుకుపోయాక ఎక్కడో చిటారు కొమ్మనున్న ఆ మిఠాయి పొట్లం వాళ్ళకి దొరికి ఉండొచ్చు. మనకు కూడా అంతే, అంత సక్సెస్ కాదు, వాళ్ళ లెవెల్ ఆఫ్ సక్సెస్ కాదు, మన లెవెల్స్లో మనం సక్సెస్ అవటం. నువ్వు ఇది బాగా చేసావు అని అనిపించుకోవటం, నేను బాగా చేశాను అని నాకు నేను అనుకోవటం, నేను సంతోషించటం. డెఫినెట్గా ప్రతి వ్యక్తికి ఇది కావాలండి. ముందు మనం మన ఎబిలిటీస్ తెలుసుకుంటే దీనివల్ల మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఉందండి. మనం పిల్లల తల్లులం గనక అయితే, లేదా మన హస్బెండ్కి హెల్ప్ చేసే మనస్తత్వం కనుక మనకు ఉంటే వాళ్ళ ఎబిలిటీస్ని మనం గుర్తించగలుగుతాం. వాళ్ళ వల్ల ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఏదవుతుందో అందులో ముందుకు తోయచ్చు. ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలిగా. పెద్ద రకం కాదు, చిన్న రకమే. అసలు నేను 10th క్లాసే, 10థే చదివాను, పోనీ 9th క్లాసే, సడన్గా పెళ్లి చేసేశారు. మా ఇంట్లో అలాగే ఏదో మేనమావకి ఇచ్చారు, మేనబావకి ఇచ్చారు, ఇంట్లోనే ఉన్నాం, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. నా ఏజ్ వాళ్ళకి సెటిల్ అయిపోయి మనవలు పుట్టేసిన వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తారు. ఇప్పుడు ఈ ముందుకెళ్ళిపోయాక ఈ వృద్ధాప్యంలో మనం పడే అఘోరించవలసిన అవసరం ఏం లేదండి. పిల్లలు మనవలు వచ్చేసాక మనమే ఆ వృద్ధాప్యంలో ఉండక్కర్లేదు. మన ఎబిలిటీకి పదం పెట్టుకుని మనం ఉత్సాహభరితంగా జీవితాన్ని గడపచ్చు. ఇవన్నీ మనకి ప్లస్ అవుతాయి ఈ రోజుల్లో. ఇప్పుడు ఇది చాలా అవసరం అండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేద్దాం. ఇవాళ రేపు సమాజం ఎలా ఉందంటే, ఎవరి జీవితం వాళ్ళది. మనం హస్తాధిపరంగా అరిచేతుల్లో పెట్టుకు పెంచి పిల్లలు పడుకుంటేనే మనం పడుకుని వాళ్ళు మెలకుగా ఉంటే మనం కూడా మెలకుగానే తెల్లార్లు కూర్చుని టీలు కాఫీలు బాన్వీటాలు అందించి చదివించిన చిట్టి చిట్టి పాపాయిలు అబ్బాయిలు కూడా పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళదైన ప్రపంచం ఏర్పడుతుంది. వాళ్ళకి మనకి బహుశా మ్యాచింగ్ కుదరకపోవచ్చు. మనం ఒంటరిగా ఉండాల్సి రావచ్చు, పిల్లలు దూరంగా ఉండొచ్చు, మనం ఒకళ్ళమే కావచ్చు. ఆ పరిస్థితులకి ఎక్కువ అవకాశం ఉందండి. ఇది ఒప్పుకుని తీరాలి ప్రతి వాళ్ళు. లేదా ఇప్పుడు మనకి రాదు, అబ్బే మా పిల్లలు అలా కాదండి, వాళ్ళు ఎక్కడుంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఏమిటో చెప్పుకుంటాం బోల్డ్. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఎవరు లేకపోయినా, మనకి తోడు లేకపోయినా, మనం ఒంటరిగా ఉన్నా నా అబిలిటీ తోటి. ఇందులో ఒంటరిగా ఉండలేకపోవటం అనేది కూడా చేతకంతనాలు కూడా కొంతమందికి ఉంటాయి. నేను ఒక్కదాన్ని ఉండలేను అంటుంటారు. ఒకదాన్ని ఉండగలనని నేర్చుకోండి. ఏది మనకు లేదో అది నేర్చుకోవడానికి ట్రై చేయటం, ఏది మనకుందో దాన్ని బాగా పదును పెట్టడం, ఈ రెండిటికి ట్రై చేయండి. ఇది పూర్తిగా నా ఉద్దేశం, చిన్నపిల్లలకు కూడా అని చెప్తున్నాను అనుకోండి. మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి ఇది బాగా హెల్ప్ చేస్తుందండి. ఆడ మగకి కూడా హెల్ప్ చేయొచ్చు. మరి మగవాళ్ళు ఎంతమంది దీనికి ఓటేస్తారో చూద్దాము. నా ఉద్దేశంలో ఇది చాలా ఉపయోగపడే విషయంగా భావిస్తున్నాను. దీనివల్ల మన జీవితంలో మార్పు తప్పకుండా సంభవిస్తుంది. ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.